ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఆమేన్. సంఘమునకు వెలుపల అంటే అన్యజనుల మధ్య, అవిశ్వాసుల మధ్య. ఈ అవిశ్వాసుల మధ్య మనము నివసించేటప్పుడు, అన్యజనుల మధ్యలో మనము నివాసము ఉంటూ ఉన్నప్పుడు మనము జ్ఞానముతో వ్యవహరించాలి. ఎందుకంటే వారికి యేసుక్రీస్తు వారంటే తెలియకపోవచ్చు, ఆయన ప్రేమ ఏంటో వారికి తెలియకపోవచ్చు, ఆయన యొక్క కాపుదల ఏంటో తెలియకపోవచ్చు, ఆయన ఎంత రక్షణ మనకి కల్పిస్తాడు అనేది వారికి తెలియకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారిని మన రక్షకుడుగా మనం అంగీకరించి ఆయన మీద విశ్వాసము కలిగి ఉన్నటువంటి మనము జీవించే జీవితాన్ని బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క క్రియలను బట్టి వారు మన మీద మాత్రమే ఒక అభిప్రాయం ఏర్పరచుకొనకుండా మన దేవుని మీద కూడా ఒక అభిప్రాయము ఏర్పరచుకుంటారు. అందుకని మనము జ్ఞానముగా వ్యవహరించాలి. దేవుని ప్రేమ ఎరుగినటువంటి వారు, మనము దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారము గనుక మనము జీవించే జీవితము ఎలా ఉందో, మనము మాట్లాడే తీరేంటో, మనము ప్రవర్తించే తీరేంటో, మన యొక్క క్రియలు, మన యొక్క చూపు, మనము చేసే ప్రతి పనిని వారు చూస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మన మీద వారికి ఒక అభిప్రాయం కలుగుతుంది. వీరు మంచివారు కానీ చెడ్డవారని కానీ. అట్లాగే మన మీద మాత్రమే అభిప్రాయం కలగకుండా వీరు పూజించే దేవుడు, వీళ్ళు ఆరాధించే దేవుడు, ఆ దేవుడి మీద కూడా ఒక అభిప్రాయము కలుగుతుంది. కనుక దేవుని ప్రేమను ఎరిగినటువంటి మనము, ఆయన యొక్క కాపుదలను చూచినటువంటి మనము, ఆయన రక్షణను రుచి చూసినటువంటి మనము అన్యజనుల మధ్య నివసించేటప్పుడు, అవిశ్వాసుల మధ్య నివసించేటప్పుడు దేవుడు మనకి ఎంత ప్రేమను చూపించాడో అంత ప్రేమను వారికి మనము చూపించాలి. అన్యజనులతో మనము ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి, సొంత సహోదరులాగా మనము కలిసిపోయి ఉండాలి. వారి యొక్క అవసరాలలో మనము సహాయము అందించాలి. వారి ఆపదల్లో మనము వారికి తోడుగా నిలబడాలి. ఎప్పుడైతే మనము ప్రేమగా, ఆప్యాయంగా ఉంటామో, సహోదరులాగా భావించి వారితో కలిసిపోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, వారి అవసరాలలో మనం సహాయపడుతూ ఉన్నామో, వారి ఆపదల్లో వారితో పాటు మనం నిలబడుతూ ఉన్నామో, వారి మనసులో కలిగే ఆలోచన ఏంటంటే, వీరేంటి మన మీద ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు, వీరేంటి మన మీద ఎంత జాలి చూపిస్తూ ఉన్నారు, అవసరమని తెలియగానే మనకి సహాయపడుతూ ఉన్నారే, ఆపదలో ఉండగానే మనకి తోడుగా నిలబడుతూ ఉన్నారే, వీళ్ళు ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నారు, వీరు ఎంతో ప్రేమ కలిగిన వారు, వీరే ఇంత ప్రేమ కలిగి ఉంటే, వీరే ఇంత జాలి మన మీద చూపిస్తూ ఉంటే, వీరు నమ్మినటువంటి దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడు, వీరు నమ్మినటువంటి దేవుడు ఇంకెంత జాలి కలిగిన వాడు, వీరు మన అవసరం ఉందని తెలియగానే మన అవసరాలు వీళ్ళు తీరుస్తూ ఉన్నారంటే, వీళ్ళ దేవుని కానీ మనం నమ్ముకుంటే ఆయన ఇంకెంత మన యొక్క అవసరాలను తీర్చగలడు. మన ఆపదలలో వీరు మనకు తోడుగా ఉంటున్నారంటే, ఇక సాక్షాత్తు ఆ దేవుడే మనకి తోడుగా ఉంటే ఏ ఆపద మనకి సమీపించకుండా ఉంటుంది కదా. వీళ్ళు ఇంత ప్రేమ చూపించడానికి కారణం వీళ్ళ దేవుడే, వీళ్ళంత ఆప్యాయత చూపించడానికి కారణం ఆ దేవుడే, వీళ్ళంత అవసరాల్లో సహాయపడటము, అంత జాలి గుణము కలిగేలాగా చేస్తుంది ఆ దేవుడే అని చెప్పి, వారు మనతో పాటు మనం పూజించేటటువంటి దేవుణ్ణి, మనం ఆరాధించేటటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించే ఒక అవకాశము కలదు. అందుకని ఆయన అంటూ అన్యజనుల మధ్య నువ్వు నివసించేటప్పుడు జ్ఞానముతో నివసించు. నువ్వు ఏ మనుష్యునితో ఎలాగో మాట్లాడాలి, ఏ మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేది చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. మనము చేసే ప్రతిదీ కూడా అందరూ గమనిస్తూ ఉంటారు. మనం ఏ సమాజంలో అయితే జీవిస్తూ ఉన్నామో, ఏ సమాజంలో అయితే నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నామో, మన యొక్క ప్రతి ప్రవర్తన, మన యొక్క ప్రతి కదలిక వారు గమనిస్తూనే ఉంటారు. అయితే
మనము ఈ విధంగా వారితో మంచిగా ఉన్నను, లేదా వారికి సహాయము చేస్తూ ఉన్నను, అందరూ గూడా దాన్ని అంగీకరించకపోవచ్చు. కొంతమంది దాన్ని వ్యతిరేకించను కూడా వచ్చు. అయినా వారు ఏమైనా అనుకునని, వారు ఎలాగైనా ప్రవర్తించని, మనము మాత్రము దేవునిని ఎరిగిన వారము గనుక మనము వారికి ప్రేమనే పంచాల. వారికి మీద ఆప్యాయతే చూపించాలా. వారి మీద జాలే మనకి కలగాలి. ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తు వారి ప్రేమ ఏంటో మనం వారికి తెలియజేయాలా. ఇది కూడా ఒక రకమైన చిన్నపాటి దేవుని ప్రేమను పంచే, దేవుని గురించి ఆలోచన కలిగించే, దేవుని గురించి ఒక ఏమీ లేని చోట వారి హృదయంలో ఏమి యేసుక్రీస్తు వారి గురించి ఏమి ఆలోచన లేని చోట ఒక చిన్న ఆలోచనను పుట్టించే ఒక గొప్ప ప్రయత్నం. కనుక అన్యజనుల మధ్య మనము ఉంటూ ఉన్నప్పుడు, అవిశ్వాసుల మధ్య మనము ఉంటూ ఉన్నప్పుడు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అట్లాగే అందుకని ఆయన అంటూ ఉన్నాడు, అన్యజనుల మధ్యకి మనల్ని పంపిస్తూ ఉన్నాడంట. అన్యజనుల మధ్యకి మనల్ని పంపిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచూ ఉన్నాను గనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై యుండుడి. అన్యజనుల మధ్యకి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇందాక మనం అనుకున్న కొంతమంది దానిని అంగీకరిస్తారు, అంగీకరించకపోవచ్చు. సరే ఏదైనా కానీ దేవుడు అన్యజనుల మధ్యకి మనల్ని పంపించినప్పుడు, ఆయన సువార్తను మనము ప్రకటిస్తూ ఉన్నప్పుడు దానిని కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కనుక ఏది ఏమైనా మనము ఆయన ప్రేమను మాత్రమే ప్రకటించాలి. ఆయన దగ్గరకు వస్తే ఎంత కాపుదల ఉంటుందో ప్రకటించాలి. ఆయన మన పాపములను క్షమించగలిగిన దేవుడు, ఆయన మనకు రక్షణ ఇవ్వగలిగిన దేవుడు అని మనం ప్రకటించగలగాలి. అట్లాగే సమయాన్ని మనము పోనివ్వకూడదు. అంటే సమయాన్ని మనం ఆపలేం. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనము గడిచిన సమయాన్ని లేదా సమయము చాలా విలువైనదనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే గడిచిన సమయాన్ని ఏది కూడా మనం వెనక్కి తీసుకొని రాలేం. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు మనల్ని కొంత ఆయుష్తో ఈ భూమి మీదకి పంపించాడు. మనము ఒకరోజు గడిచిపోయిందంటే మన జీవితంలో మన ఆయుష్లో ఒకరోజు తగ్గిపోయిందనే. ఆ ఒక్క రోజుని తిరిగి మనం ఎప్పటికీ తీసుకొని రాలేం. కనుక సమయము పోనివ్వక దానిని మనము సద్వినియోగము చేసుకోవాలి. మన సమయాన్ని వ్యర్థంగా మనము ఉపయోగించకూడదు. ఏమి సద్వినియోగం చేసుకుంటాం లేదా ఎలా వ్యర్థం చేస్తూ ఉన్నాం అంటే ఇదిగో వ్యర్థమైన వాటిని చూస్తూ కాలాన్ని గడపటం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ కాలాన్ని ముందుకు పోనివ్వటం, వ్యర్థమైన పనులు, చెడ్డ పనులు, ఒక మోసము చేసే పనులు కానీ, ఒక దొంగతనం లాంటి పనులు కానీ, ఒక ఒక అలవాటుకి వ్యసనము పడినటువంటి పనులు కానీ చేస్తూ ఆ సమయాన్ని అట్లాగే మనము ఆ రోజులను అట్లాగే మనము గడుపుతూ ఉంటే మన సమయము వృధాగా గడిచిపోయినట్టే, మన సమయము వ్యర్థమైపోయినట్టే. మరి సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఇదిగో కుటుంబం భారము కోసము, కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసము మనం ఒక వృత్తిని ఎంచుకొని ఉంటాం. సంపాదన కొరకు మనం ఒక పనిని ఎంచుకొని ఉంటాం. నిజాయితీగా అది మంచి పని అయి ఉండాలి. అట్లాగే ఆ పనిలో నిజాయితీగా మనము కష్టపడాలి. ఆ కష్టపడటంలో మనం సమయాన్ని వెచ్చించాలి. అట్లాగే ప్రార్థన చేయటానికి సమయాన్ని వెచ్చించాలి. వాక్యం చదవటానికి సమయాన్ని వెచ్చించాలి. మందిరానికి వెళ్ళటానికి సమయాన్ని వెచ్చించాలి. దేవునితో ఎక్కువ సమయము, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపటానికి సమయాన్ని వెచ్చించాలి. మనం కష్టపడట కొరకు సమయాన్ని వెచ్చించాలి. కుటుంబం కోసం వెచ్చించాలి. ఇట్లా సమయాన్ని మంచి విషయాల కొరకు, బంధుత్వం కొరకు, బంధాలను నిలుపుటం కొరకు, కుటుంబాన్ని పోషించుట కొరకు మనము సమయాన్ని వెచ్చించాలే కానీ వ్యర్థమైన వాటి యందు మనము సమయాన్ని వెచ్చించకూడదు. కనుక మనము ఈ ప్రజల మధ్య ఉన్నప్పుడు మన సమయాన్ని వ్యర్థంగా మనము పోనివ్వకుండా మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆప్యాయతను మనము ఈ ప్రజలకి తెలియజేస్తూ ఉంటే దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు.
ప్రభు యొక్క చిత్తము కూడా అదే. ఆయన యొక్క ఆలోచన కూడా అదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ అధ్యాయము 15, 17 నుంచి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తము ఏంటో మన జీవితంలో గ్రహించుకొని మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన సమయాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఒక రోజులో 24 గంటలు ఉంటే ఆ 24 గంటలు మనం ఎలా జీవించాలి, ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ సమయంలో ప్రభు యొక్క చిత్తము ఏంటి, దాన్ని ఎలా నెరవేర్చాలి, ఇది మనం చేయాల్సిన పని. మనము వ్యర్థమైన వాటిని చూడటం కొరకు లేదా ఆ పనికిరాని విషయాలపైన ఎక్కువ సమయము దాని మీద కేటాయించడం కొరకు ఏమీ పని లేకుండా వ్యర్థముగా కూర్చొని ఏ పని చేయకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉండేదాని కొరకు మనం సమయాన్ని కేటాయించకుండా దేవుని చిత్తమేంటో గ్రహించుకొని దాని కొరకు మనము సమయాన్ని కేటాయించాలి. మన రోజులు చాలా చెడ్డవి. అట్లాగే ఎవరికి కూడా ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కనుక, ఎవరి ఆయుష్ ఎంతవరకో తెలియదు కనుక ఉన్న సమయంలోనే మనము జాగ్రత్తలు తీసుకొని ఉన్న సమయంలోనే దాన్ని సద్వినియోగం చేసుకొని మనము దానిని అంటే సమయాన్ని పోనివ్వక మంచిగా ఒక ప్రణాళికలాగా దాన్ని ఉంచి వ్యర్థమైన వాటికి కేటాయించకుండా మంచి వాటికి మన సమయాన్ని కేటాయించడం మనము నేర్చుకోవాలి. ఒకవేళ దాన్ని చేయటం మన వల్ల కాకపోతే మన దేవుణ్ణి అడిగితే ఆయన మన సమయాన్ని సద్వినియోగం చేసేలాగున మనకి నేర్పిస్తాడు ఆ విషయాన్ని. ఎలా మనము బ్రతకాలి, ఒక రోజులో ఉన్నటువంటి సమయాన్ని మనం ఎలా కేటాయించుకోవాలి, దేనికోసం మనం ఎంత సమయాన్ని కేటాయించాలనే విషయము ఆయన మనకి నేర్పిస్తాడు. అన్ని జనుల మధ్య మనం నివసిస్తూ ఉన్నప్పుడు మన సమయాన్ని పోనివ్వకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అట్లాగే ఆ ప్రజల మధ్య మనము మంచిగా ప్రేమను ప్రకటించేవారిగాను, ప్రేమను చూపించేవారిగాను, జాలిని చూపించేవారిగాను, వారి యొక్క అవసరాలలో మనం సహాయపడేవారిలాగాను, వారి యొక్క ఆపదల్లో వారితో పాటు మనం నిలవబడేవారిలాగాను మనము ఉండాలి. ఇటు సమయాన్ని పోనివ్వకూడదు. ఆ ఉన్న సమయంలోనే మన సహోదరులతో, అవిశ్వాసులతో, అన్యజనులతో వారిని మన సహోదరులుగా భావించి వారు మన సొంత సహోదరుల వలె వారి మీద ప్రేమ, ఆప్యాయత, జాలి కలిగి ఉండి వారి హృదయంలో కూడా ఒక ఆలోచన పుట్టించగలగాలి. వీరే ఇంత మంచిగా ఉంటూ ఉన్నారంటే, వీరే ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారంటే వీరు పూజించే దేవుడు ఇంకెంత గొప్పవాడో, వీరు 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 పూజించేటటువంటి దేవుడు ఇంకెంత కరుణామయుడో, వీరు పూజించేటటువంటి దేవుడు ఇంకా ఎంతో ప్రేమమయుడు. అసలు ఆయన్ని ఒకసారి అడగాలి, ఆయన దగ్గరకు ఒకసారి రావాలి, ఆయన్ని ఒకసారి చూడాలి, ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఇంత ప్రేమ ఎలా చూపించగలుగుతున్నారనే ఒక ఆలోచన వారి హృదయంలో పుట్టిందంటే మనం చూపించే ఆ ప్రేమ యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినది కనుక దానివల్ల కలిగే సమస్త మహిమ ఘనత ఆయనకే చెందుతుంది. అటువంటి ఒక ఆలోచన వారి హృదయంలో పుట్టేలాగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, అన్ని జనుల మధ్య నువ్వు నివసిస్తూ ఉన్నప్పుడు జ్ఞానముగా ప్రవర్తించు. అన్ని జనుల మధ్య, అవిశ్వాసుల మధ్య నువ్వు నివసిస్తూ ఉన్నప్పుడు జ్ఞానముగా ప్రవర్తిస్తే మన యొక్క ప్రవర్తనే మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. అట్లాగే మన మీద మాత్రమే కాకుండా మనము పూజించే దేవుడి మీద కూడా అభిప్రాయం ఏర్పరుస్తుంది. నువ్వు కోపంతో, ద్వేషంతో, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ మనము జీవిస్తే ఆ యొక్క చెడ్డ పేరు మనకు మాత్రమే కాదు, మనము పూజించే దేవునికి కూడా అదే చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు పలానా, వీళ్ళే ఇట్లా ఉన్నారంటే ఇంక వీళ్ళు దేవుడు ఎట్లా ఉండుంటాడో అని ఆలోచనలో పడిపోతారు. కనుక మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటను బట్టి, మనం చేసే పనులను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి ఎదుటివారి హృదయంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి వారి మీద మనకి కలగాలి. అటువంటి ప్రేమ వారి మీద మనము చూపించాలి. కనుక మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఇతరుల ఎడల ప్రేమ కలిగి
అన్యజనుల మధ్య, అవిశ్వాసుల మధ్య జ్ఞానము కలిగి మనము ప్రవర్తించాలి. ఆమేన్.